రోమన్ నెంబర్ ఫస్ట్ 1 కదా, దానికి ఐ సింబల్ లాగా పెడితే 1 అవుతుంది. నెక్స్ట్ 5 స్పెల్లింగ్ చూసినట్టే FIVE, అందులో V మనకి 5 సింబల్ లాగే ఉంటుంది. నెక్స్ట్ అలాగే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 10కి స్పెల్లింగ్ ఏంటి TEN క్రాస్గా చేస్తే మనకి XC వస్తుంది, అంటే 10 సింబల్ X అని వస్తుంది. నెక్స్ట్ స్పెల్లింగ్ 50 సింబల్, 50 అంటే ఎల్ని మనం టీని అబ్జర్వ్ చేసినట్టయితే మనకు రివర్స్ ఎల్ లాగే ఉంటుంది, కాకపోతే స్మాల్ లెటర్ రాసినా కూడా అందులో TL లాగే ఉంటుంది. నెక్స్ట్ 100 అంటే ఏంటి, దాని సింబల్ సి అంటే మనం క్రికెట్లో సెంచరీ అంటాం కదా, అలాగా 100కి C అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 500 స్పెల్లింగ్ మనం చూసినట్టయితే స్ట్రెస్ అవుతుంది, లాస్ట్ 100D కాబట్టి 500కి D అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 1000కి ఎంకి మనం గుర్తించి స్మాల్ M రాసినప్పుడు వాటిని ఆ సర్కిల్స్ జాయిన్ చేస్తే మనకి జీరోస్గా వస్తుంది, కాబట్టి 3 zeros అవుతుంది, అంటే 1000కి M అని గుర్తుపెట్టుకోవచ్చు.